వెల్కమ్ టు మన హెల్త్ టాక్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది ఇన్ఫర్టిలిటీతో కపుల్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు ఫాలిక్యులర్ స్టడీస్ అనేది చేస్తారు. ఈ ఫాలిక్యులర్ స్టడీస్ చేయడం వల్ల మనకి ఓవరీస్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ ఎగ్ అనేది డామినెంట్ ఫాలికల్స్ రిలీజ్ అయ్యి ఓవులేట్ అవుతుందా లేదా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూసి చెప్తారు. అండ్ ఇన్ఫర్టిలిటీని తగ్గించడం కోసం ఇది ఫాలిక్యులర్ స్టడీ ఇక్కడ 5th డే స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూట్రస్ ఎలా ఉందంటే రిట్రోవర్టెడ్లో ఉందన్నమాట. యాక్చువల్గా యూట్రస్ ఎట్లా ఉంటుందంటే యాంటీవర్టెడ్ ఉంటుంది. యాంటీవర్టెడ్ ఉంటే నార్మల్, రిట్రోవర్టెడ్ అంటే ఇది కూడా నార్మలే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫండస్ అనేది కొంచెం పక్కకి వంగి ఉన్నట్టు ఉంటుంది. దానికి డిఫరెన్స్ అనేది నేను పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నార్మల్ ఇన్ సైజు, షేప్ అండ్ ఎకో టెక్స్చర్ ఇక్కడ. నెక్స్ట్ యూట్రస్ని మెజర్ చేస్తే 6.7 × 3.8 to 4.2 సెంటీమీటర్స్. యాక్చువల్గా నార్మల్ యూట్రస్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 3.5, 2.5, 1.5 సెంటీమీటర్స్. బట్ ఇక్కడ కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ ఎండోమెట్రియల్ థిక్నెస్ మెజరింగ్, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 4.5 mm ఉంది. అండ్ నెక్స్ట్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఫోకల్ లెసన్స్, అంటే ఇక్కడ ఏంటి అంటే దానిలో సంబంధించిన పుండ్లు కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. ఇక్కడ అలాంటి ఎవిడెన్స్ ఏమీ లేదని చెప్పి వచ్చింది రిపోర్ట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఓవరీస్లో ఫాలికల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రైట్ ఓవరీ మెజర్ చేస్తే 2.8 × 2.1 సెంటీమీటర్స్ ఉంది. అండ్ యాంట్రల్ ఫాలికల్స్ కౌంట్ ఎంత ఉందంటే ఎగ్స్ 5 ఉన్నాయి రైట్ ఓవరీలో. యాంట్రల్ ఫాలికల్స్ అంటే 2 to 18 mm వరకు యాంట్రల్ ఫాలికల్స్ అంటారు. అంటే ఇక్కడ A5 కనపడుతుంది. లెఫ్ట్ ఓవరీ మెజర్ చేస్తే 2.6 × 1.8 సెంటీమీటర్స్. యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే 8 నుంచి అబోవ్ ఉంటే మంచిగా ఉన్నట్టే, ఇక్కడ కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి ఈ ఓవరీస్లో ఫాలికల్స్. నెక్స్ట్ బోత్ ఓవరీస్ ఆర్ నార్మల్ ఇన్ సైజు, షేప్ అండ్ ఎకో టెక్స్చర్. నో ఫ్రీ ఫ్లూయిడ్ నోటెడ్ ఇన్ ద పౌచ్ ఆఫ్ డాగ్లెస్. ఈ పౌచ్ ఆఫ్ డాగ్లెస్ అనేది కూడా పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. దీనిలో ఫ్లూయిడ్ అనేది ఏం లేదు, ఎందుకంటే పీరియడ్స్లో ఉన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి ఈ ఫాలిక్యులర్ స్టడీస్, ఇక్కడ పీరియడ్ అయిన 5th డే రోజు వెళ్తే అక్కడ ట్రాన్స్ వెజనల్ స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్లో రైట్ సైడ్ ఇక్కడ ఫాలిక్యుల్ చూడండి, నో డామిన్ ఫాలిక్యుల్, అంటే ఇక్కడ ఇంకా ఏం పెరగలేదు 5th డేనే కాబట్టి. లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ ఓవరీలో నో డామిన్ ఫాలికల్స్. అండ్ ఎండోమెట్రియం థిక్నెస్ ఇక్కడ 4.5 mm. సో ఇది అనమాట 5th డే రిపోర్టు. నెక్స్ట్ అంటే 5th డే తర్వాత మళ్ళీ 1 వీక్, యాక్చువల్లీ 17th 5th డే అయితే 1 వీక్ తర్వాత 22nd డాక్టరు రమ్మన్న రిపోర్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ట్రాన్స్వెజన్ నుంచి మనకి రిపోర్ట్ వచ్చినాయి అనమాట. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి 10th డే అంటే 5th డే తర్వాత 10th డే వెళ్ళినప్పుడు రైట్ ఓవరీలో డామినెంట్ ఫాలికల్స్ ఏం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం పెరిగింది చూడండి, 14.4 × 11.4 mm ఉంది. ఎండోమెట్రియం థిక్నెస్ కూడా 7.9 mmకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 24th డే వెళ్తే అంటే 12th డే అనమాట, 13 రైట్ సైడ్ కూడా ఫాలికల్ పెరిగింది 13.5 × 13.5 mm. లెఫ్ట్ సైడ్ 17.3 11.8 mm, థిక్నెస్ 8.5 mmకి పెరిగింది. నెక్స్ట్ 14th డే 17.6 × 16.1 mm, లెఫ్ట్ సైడ్ 21.6 × 18.2 mmకి, థిక్నెస్ 12.3కి పెరిగింది. అండ్ నెక్స్ట్ 17th డే వెళ్ళాము. ఇక్కడ 17th డే వెళ్ళినప్పుడు రైట్ సైడ్ కూడా చూడండి ఫాలికల్ 21 ఇది డామినెంట్ ఫాలికల్ 21.1 × 20.1 mm. లెఫ్ట్ సైడ్ బాగా పెరిగింది 24.3 × 20 mmకి పెరిగింది. థిక్నెస్ 12 mmకి వచ్చింది ఎండోమెట్రియం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాక్చువల్గా నార్మల్గా రప్చర్డ్ అవ్వచ్చు, బట్ ఇక్కడ రప్చర్డ్ కాలేదు, అందుకే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చారు. అదే HG ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి అంటే 34 hours రిలీజ్ అయిపోతుంది.
ఇక థర్డ్కి వెళ్ళినప్పుడు అది 19th డే రప్చర్డ్ అని వచ్చింది. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 3 లైన్స్ ఇక్కడ మనకి ఎండోమెట్రియంలో మనకి 3 లైన్స్ ఉంటాయి. అవి వచ్చినాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది రిపోర్ట్ టు ఫాలిక్యులర్ స్టడీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి 5th డే వెళ్ళినప్పుడు ఒక 5 డేస్ మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ తర్వాత మళ్ళీ డే బై డే మళ్ళీ స్కాన్స్ తీసుకున్నప్పుడు అంటే ఎగ్ అనేది గ్రో అవుతూ వచ్చింది. ఇక్కడ 2 ఎగ్స్ రప్చర్డ్ అయినాయి. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఓవులేషన్ అనేది జరిగింది. సో ఇలాగ డాక్టర్స్ చెక్ చేసి మనకి మెడిసిన్స్ నుంచి ఓవులేట్ అవుతూ ఉంటే అండ్ మీన్స్ ఎగ్ గ్రో అవుతుందంటే ఓకే. కొంతమందికి ఏంటంటే ఎగ్ అనేది ఇంజెక్షన్ ఇచ్చినప్పటికి కూడా రిలీజ్ కాదు. అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ డోసెస్ ఇచ్చి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ తగ్గించుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.